నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికే చిండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికేరా భలేక ఛాన్స్ జరుపుకో భలేక ఫ్రెండ్స్ యూరేక కసమిసా నీ ముందు తీరాక నవ్వింది మళ్ళీ చిండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికేరా మజాగా ఛాన్స్ జరుపుకో భలే ఛాన్స్ యూరేక నక్క నీ ముందు తీరేదాకా అంతే నాకు ఇవ్వగానే చూపిస్తావా సోకులు చూపిస్తావా లంచ్ చూస్తావా సోకులు చూపిస్తావా మధుగా అప్పనంగా కాదనంటావా అది దొరకనంటావా చింతామణి సకల సింహారెడ్డి సొగసు వసూరి వైగా చేరియాడే ఇసుకబాడి లక్ష పప్పాస్తావా లక్షిస్తావా నవ్వుస్తావా వాటి సోకులేదొకిస్తావా అంతే సూపర్ మేఘముంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చిలుకెక్కింది చిలుకే చిటపట పాటయింది చిటపట పాటే తాకిండేలా చిలుకలు వారే చెట్టయింది నా చిలక నువ్వే కావాలి నా చిలక నువ్వే కావాలి బొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచేరీ చేసే వేళలో చుక్కలలో చుట్టూ తిరగాలి అనుకుంటూ దారులో నేనున్నారమ్మంటూ ఓ తలగా నా కోసమే చేసే వేళల్లో నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా చూసుకో పదిలంగా హృదయాన్ని అర్థంగా పగిలేది గాయం కాదని तुझसे बिछड़ने से डरता हूँ तुझसे बिछड़ने से डरती हूँ तेरी देखो मेरे इतना करीब ना जटिलू पेरू इन्निस्तायेरू सोके मोहिरा दिनु कोट्टदी तीन मारा जटिलू बट्टू जटिलू बट्टू बेस्करा बेंची बट्टू आसुल वलगेटू जटिलू पेरू इन्निस्तायेरू पेकेसी कोट्टिंदंटे तत्तिल्लु డాన్స్ మారు జటిలూ బట్టు జటిలూ బట్టు పట్టకుల నామిలట్టు షట్టు వీన్ని కుంకురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం పట్టు గల్లీ చుట్టూ అక్కడే చల్లినట్టు వస్తుగా నప్పింటే పోరిలా తిల్లు పట్టు అన్న పూట వెళ్తుకొని జిమ్ సెంటర్లకి పోటీ వడి పబ్లిసిటీ చేస్తాయే ఇది హవా చూస్తే పోరాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా పోరు కొడతాడే జటిల్లు పేరు Jatilu
గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని కుల్ల చేసి జారకే ప్రేమ కోసం నేను పిచ్చోడిపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే पापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं
కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులందరికీ, మా మార్కెటింగ్ డైరెక్టర్స్కి, మా ఎండీకైనా మాకైనా, మేము ఇదే పుణ్యక్షేత్రాలు చాలాసార్లు ఇదివరకు దర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు మాకైనా ప్రత్యేక దర్శనాలైనా, మాకు ఇక్కడ మా ఎండీ గారు ఇక్కడ ఇచ్చిన సదుపాయాలైనా, సో మేము ఈ ట్రిప్పులో మాకున్న మధురానుభూతులైనా ఇప్పుడు సక్సెస్ఫుల్గా మేము చాలా ప్రశాంతంగా నిత్యమైన మనసుతోని మేము శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి స్పర్శ దర్శనం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మేము మహానందిలో ఉన్నాము. మహానందిలో కూడా ప్రత్యేక దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక 1 అవర్లో మేము అందరం 40 మంది మెంబర్స్, మార్కెటింగ్ మిత్రులు, డైరెక్టర్స్, ఎండి, చైర్మన్ గారు అందరు కలిసి మేము నిశ్చలమైన మనసుతో ఇప్పుడు జోగులాంబ అమ్మవారిని దర్శించడానికి వెళ్తున్నాము. ఈ అవకాశం కల్పించిన మా చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ తమ్మినేని మల్లికార్జున గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మణసింహస్వామి క్షేత్రానికి అతి చేరువలో, వరంగల్ ఎక్స్ప్రెస్ హైవేకు అతి చేరువలో దాదాపు 100 ఎకరాల డిటిసిపి టిఎస్ రేరా వెంచర్ లాంచింగ్, ఫామ్ ల్యాండ్, ఈ 2 వెంచర్లతో అద్భుతమైన డెవలప్మెంట్స్, ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ ప్రైస్లో కస్టమర్లకు, మార్కెటింగ్ మిత్రులకు నమ్మకానికి పెట్టుబడిగా దిశను చూపిస్తూ అద్భుతంగా దూసుకువెళ్తున్న కాచాని ఇన్ఫ్రా డెవలపర్స్ ఈరోజు ఒక ఫ్యామిలీలో 40 మంది ట్రిప్పు శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దగ్గరికి, అదేవిధంగా శ్రీ మహానంది జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ఒక అద్భుతమైన ట్రిప్పు లో అందరం భాగస్వాములై శ్రీ కాచాని ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ గారి యొక్క ఇళ్ళవేళ మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఈ ట్రిప్ను సక్సెస్ఫుల్గా. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. నేను కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్లో వన్ ఆఫ్ ద ఏజెంట్గా నేను వర్క్ చేస్తున్నాను. సో ఇందులో ఈ కంపెనీలో వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఎందుకంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలని నా అదృష్టంగానే భావిస్తున్నాను. సో ఏ కంపెనీలో కానీ మార్కెటింగ్ అంటే కనుక సేల్స్, ఎంతసేపు సేల్స్ అని అది కాకుండా, సో మనకు మంత్లీ దైవ దర్శనాలు కానీ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం, సో మార్కెటింగ్తో పాటు సో ఉత్సాహంగా ఉల్లాసంగా గడపడానికి కూడా మంత్లీ ట్రిప్స్, జాలీ ట్రిప్స్ కూడా చేయడానికి కూడా అంటే ఒక ఫ్యామిలీ లాగా కలిసి అందరం చేస్తున్నారండి. సో దీనికి ముందుగా తమ్మినేని మల్లికార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సో ఇలాగే ఇంకా ఎన్నో దర్శనాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా నాతో పాటు నా మిత్రులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ కంపెనీలో వర్క్ చేయడము నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము ఈ సక్సెస్ మీట్ లేదా ఏదైనా అనుకోవచ్చండి. కాక్షాయని ఇన్ఫ్రాలో ఒక వెంచర్ ఓపెన్ చేసిన తర్వాత మేము ఒక ట్రిప్ పెట్టుకొని, అందరూ రియల్ ఎస్టేట్ అంటే గోవా అని అటని ఇటని వెళ్తారు, కానీ మేము స్పెషల్గా పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడం, శ్రీశైలము, మహానంది, ప్లస్ శ్రీశైలం నుండి వచ్చి ఇప్పుడు మహానందిలో దర్శనం చేసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ అలంపురి జోగులాంబ దగ్గరికి వెళ్తున్నామండి. ఈ సందర్భంగా స్పెషల్గా మల్లికార్జున సార్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలా అంటే మనం రియల్ ఎస్టేట్లో ఈ విధంగా కూడా మనం పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవచ్చు అనేది ఒకటి మన ద్వారా, మన కంపెనీ ద్వారా వేరే వాళ్ళకు మనం చెప్తున్నాము. ఇది ఏదైనా కానీ అందరికీ అంటే వారు దర్శనాలకు వెళ్తారండి ఫ్యామిలీలు. మనము ఒక కంపెనీ నుంచి కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా గడుపుతున్నాము. థ్యాంక్స్ అండి మల్లికార్జున్ గారు. తమ్మినేని మల్లికార్జున్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ట్రిప్ ఎన్నో జరుపుకోవాలని, మేము మీతోనే కలిసి ఇలాంటి బిజినెస్ ట్రిప్లు ఉండాలని కోరుకుంటున్నాం. కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మేము ప్రత్యేకంగా ఈరోజు డివోషనల్ ట్రిప్ అనేది మన లయన్ మల్లికార్జున్ గారు అరేంజ్ చేశారు. సో మేము ఓన్లీ బిజినెస్ పరంగా కాకుండా ఇలాగ ఎవ్రీ మంత్ ఏదో ఒక ట్రిప్, ఒక జాలీ ట్రిప్ అండ్ అదర్వైజ్ ఇంకేదైనా గోవా ట్రిప్ కాకుండా ఈసారి డివోషనల్ ట్రిప్ అరేంజ్ చేశారు. మాకు, మా బ్రాంచ్ ఆఫీసెస్కి అందరికీ ఒక 40 మెంబర్స్ వరకు మేము డివోషనల్ ట్రిప్కి రావడం జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మా మహానందికి వచ్చాము. మహానంది దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ జోగులాంబ దగ్గరికి వెళ్తున్నాము. సో అదేవిధంగా జోగులాంబ దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళేటట్టు ఉండాలని, అదేవిధంగా కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ అందరూ యోగక్షేమాలు కోరుతున్న లయన్ తమ్మినేని మల్లికార్జున గారికి ధన్యవాదాలు. మా చైర్మన్ గారు అటువంటి తమ్మినేని మల్లికార్జున గారు దగ్గరుండి మా 40 మంది మార్కెటింగ్ సిబ్బందిని దగ్గరుండి తీసుకెళ్లి స్పర్శ దర్శనం చేయించడం జరిగిందండి. ఈరోజు మనము శ్రీశైలం నుంచి మహానందికి వచ్చాము. ఇక్కడ మహానందిలో కూడా మనకి నందీశ్వరుడు స్పర్శ దర్శనం కూడా చేయించడం జరిగింది. చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఉంది మా అందరికీ కూడా. మాకు కావచ్చు, మా కుటుంబ సభ్యులు అందరికీ కావచ్చు మంచి జరగాలి అనే ఉద్దేశంతో స్పర్శ దర్శనం చేసుకున్నామండి.
DJ